ఉప్పల్ స్టేడియంలో కాక పుట్టించిన కాటేరమ్మ కొడుకులు. ఎస్ఆర్హెచ్కు దొరికిన ఆనిముత్యం అంటూ అభిషేక్ శర్మకు నీరాజనాలు, క్లాసెన్కు దండాలు. మ్యాచ్ విన్నింగ్కి ఆ ఒక్కడే కారణమా? ఢిల్లీ గుజరాత్లను వెనక్కి నెట్టి టాప్ 4లో సన్ రైజర్స్ హైదరాబాద్. ఇంతకీ ఈ గెలుపుకి కారణం ఎవరు? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ స్పోర్ట్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్లో అరుదైన ఘనత సాధించాడు. సన్ రైజర్స్ తరపున ఫాస్టెస్ట్ 50 కొట్టాడు. శనివారం ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అతడు ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో కేవలం 15 బంతుల్లోనే అభిషేక్ శర్మ 50 రన్స్ మార్క్ను చేరుకున్నాడు. అంతకుముందు కూడా ఈ రికార్డ్ అభిషేక్ శర్మ పేరే ఉండటం గమనార్హం. అప్పుడు 16 బంతుల్లో అతడు ఈ ఘనత సాధించాడు. లేటెస్ట్గా దాన్ని అధిగమించాడు కూడా. ఐపీఎల్ 2026లో తొలుత బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడ్డ అభిషేక్ శర్మ ఆ తర్వాత టాప్ గేర్లోకి వచ్చేశాడు. తన వింటేజ్ బ్యాటింగ్ని గుర్తు చేస్తూ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే పరుగుల వరద పారిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో అతడు ఇలాంటి ప్రదర్శన చేశాడు. కేవలం 15 బంతుల్లోనే 50 రన్స్ కొట్టి జట్టు భారీ స్కోర్ చేయడానికి బలమైన పునాది వేశాడు. మొత్తంగా ఇన్నింగ్స్లలో 22 బంతుల్లో 59 రన్స్ చేసి అవుట్ అయ్యాడు లెఫ్ట్ హ్యాండర్. ఇక ఐపీఎల్ 2026లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ హెన్రిచ్ క్లాసెన్ హవా కొనసాగుతూనే ఉంది. మిగతా బ్యాటర్లు నిలకడగా రాణించలేకపోతున్నా క్లాసెన్ మాత్రం అదరగొడుతున్నాడు. దాదాపుగా ప్రతి మ్యాచ్లోనూ సత్తా చాటుతూ జట్టును ఆదుకుంటున్నాడు. లేటెస్ట్గా చెన్నై సూపర్ కింగ్స్లో ఉప్పల్లో జరిగినటువంటి మ్యాచ్లో కూడా అతడు అలాంటి ప్రదర్శన చేశాడు. 39 బంతుల్లో 59 రన్స్ చేశాడు. దీంతో జట్టుకు మెరుగైనటువంటి స్కోర్ అందించాడు. అంతేకాకుండా ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసినటువంటి బ్యాటర్లకు అందించేటువంటి ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్లలో బరిలోకి దిగినటువంటి క్లాసెన్ ప్రతి మ్యాచ్లో కూడా 30కి పైగా రన్స్ చేశాడు. 40కి పైగా యావరేజ్, 144కి పైగా స్ట్రైక్ రేట్తో క్లాసెన్ పరుగులు చేస్తున్నాడు. దీంతో ఆరెంజ్ క్యాప్ రేస్లో అగ్రస్థానానికి దూసుకొచ్చి క్యాప్ అందుకున్నాడు. ఇక లేటెస్ట్ ఇన్నింగ్స్తో శుభం గిల్ కూడా 251 రన్స్ను కాటేరమ్మ కొడుకు క్లాసెన్ బీట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోర్ చేసింది. అభిషేక్ శర్మ 22 బంతుల్లో 59 రన్స్ చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. దీంతో సన్ రైజర్స్ భారీ స్కోర్ చేసేలా కనిపించింది. కానీ హెన్రిచ్ క్లాసెన్ మినహా మిగతా వారు ఎవ్వరూ కూడా రాణించకపోవడంతో తక్కువ స్కోర్కే పరిమితమైంది. హెన్రిచ్ క్లాసెన్ 39 బంతుల్లో 59 రన్స్ చేశాడు. అయితే ట్రావిస్ హెడ్ 20 బంతుల్లో 23 పరుగులు అండ్ మొత్తంగా ఈ స్కోర్ తోటి 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ 10 ఓవర్లలో 111 తోటి 3 వికెట్లు కోల్పోయింది. అయితే ఈజీగానే గెలిచేలా కనిపించింది టార్గెట్ తోటి. కానీ ఇక్కడే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మ్యాచ్ను మలుపు తిప్పారు. గత మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసినటువంటి ఆరెంజ్ ఆర్మీ బౌలర్లు ఈ మ్యాచ్లో కూడా అదే రిపీట్ చేశారు. చివరి ఓవర్లో కట్టుదిట్టంగా బంతులేశారు. ముఖ్యంగా చివరి ఓవర్లో ప్రఫుల్ హెంగే మ్యాచ్ విన్నింగ్ స్పెల్ అయితే వేశాడు. గత మ్యాచ్ ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేసినటువంటి హెంగే తొలి ఓవర్లోనే 3 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో 3 ఓవర్లో ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ హెంగేపై కెప్టెన్ ఇషాన్ కిషన్ నమ్మకం ఉంచి బంత్ అందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ చివరి ఓవర్లో అతడు కేవలం 7 రన్స్ మాత్రమే ఇచ్చాడు. దీంతో సిఎస్కే 184కే 8 వికెట్లు కోల్పోయి దానికే పరిమితమైపోయి 10 రన్స్ తేడాతో ఓడిపోయింది. అయితే ఈ రిజల్ట్తో సన్ రైజర్స్ హైదరాబాద్ 3వ విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ గుజరాత్ టైటాన్స్ను వెనక్కి నెట్టి టాప్ 4లో నిలిచింది. ఓ స్టేజ్లో 5 ఓవర్లు ముగిసే టైంకి 63-0తో నిలిచేటువంటి సన్ రైజర్స్ భారీ స్కోరే చేసేలా కనిపించింది. కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి అనుకున్నటువంటి దానికంటే స్వల్ప స్కోర్కే పరిమితం అయిపోయింది. అభిషేక్ శర్మ అండ్ దాని తర్వాత క్లాసెన్ వీళ్ళిద్దరు మినహా ఇద్దరు కూడా హాఫ్ సెంచరీలతో రాణించడంతో కొంచెం బెస్ట్ అయిపోయింది. ఇక్కడ మ్యాచ్ మలుపు తిప్పింది మాత్రం డెఫినెట్గా నితీష్ కుమార్ రెడ్డి అనే చెప్పొచ్చు. ఎందుకంటే 4 ఓవర్లు వేసి 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసి 31 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే నిన్న ఆల్రెడీ మన మ్యాచ్లో చూసాం, స్టార్టింగ్ నుంచి కూడా చెన్నై బ్యాటర్స్ కూడా ఈజీగా ఆధిపత్యం చలాయించేశారు. అంటే ఒకానొక టైంలో సంజు శాంసన్ వికెట్ కనుక పడకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ ఓడిపోయేటువంటి సిచ్యువేషన్లోనే కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి పవర్ ప్లేలో కూడా ఆల్మోస్ట్ 70 స్కోర్ ప్లస్ రన్ చేశారు. కాకపోతే వాళ్ళకు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే 3 వికెట్లు కోల్పోయినాయి. సో ఆ 3 వికెట్లు కోల్పోయేసరికి అప్పుడు కొంచెం చెన్నై బ్యాటర్స్ ఇబ్బంది పడ్డారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే చెన్నైలో ఇంకా దాని తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ పెద్దగా చెప్పుకోదగింది లేదు. సో అందుకోసమనే కొంచెం ప్లస్ అయిపోయింది. ఇక శివం దూబే ఉన్నాడు. శివం దూబే కూడా ఎంతో కొంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. సిక్సర్ల దూబే లాస్ట్ హిట్టింగ్ చేస్తాడు అండ్ మంచి ఫినిషర్ కూడా కొంచెం అనుకున్నారు. కానీ షాకిబ్ హుసేన్ వేసినటువంటి ఓవర్లో క్లీన్ బౌల్డ్ వేసేసారు. సో మొత్తంగా ఆ వికెట్ తోటి మ్యాచ్ మొత్తం కూడా ఎస్ఆర్ చేతిలోకి వెళ్ళిపోయింది. బట్ లాస్ట్కి మళ్ళీ కూడా ఒక 6 తోటి కొంచెం అటు ఇటు అనిపించినా కానీ లాస్ట్ ఓవర్లో దాదాపు అంటే ఒక 4 కొట్టిన తర్వాత 13 పరుగులు చేయాల్సి వచ్చింది 3 బంతుల్లో. సో అక్కడ ప్రఫుల్ హెంగే మంచి స్పెల్ అయితే డెఫినెట్గా వేశాడు. బట్ ఫస్ట్ వేసినటువంటి విధంగానే లాస్ట్ ఓవర్ కూడా వేసుంటే మాత్రం
ఎస్ఆర్హెచ్ ఈరోజు ఓటమి పాలయ్యేదనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇంకోటి కొంచెం డిసప్పాయింట్ చేసినటువంటి విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ని, ఎందుకంటే ప్రఫుల్ హింగే లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్లు తీశాడు, తక్కువ స్కోర్ వేశాడు, నెంబర్ 1 బౌలింగ్ వేశాడు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అలాంటి స్పెల్ ఎక్కడా కూడా కనిపించలేదు. ఫస్ట్ 3 ఓవర్లు కూడా కంప్లీట్గా క్రీజ్ మొత్తం కూడా ఆఫ్ పిచ్, షార్ట్ లెంత్ ఇలాంటి బాల్సే ఎక్కువగా వేశాడు. సో అందుకోసమనే చెన్నై బ్యాటర్స్ ఈజీగా కొట్టడం జరిగింది. ఇంకా దాని తర్వాత షాకిబ్ హుస్సేన్ విషయానికి వచ్చినట్లయితే ఓకే, స్లోవర్ వన్స్ చాలా బాగా వేశాడు. బట్ కాకపోతే ఇక్కడ మెయిన్ ఏంటంటే వైడ్స్ ఎక్కువ వేయడం. సో ఇక్కడ ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ ఆరు బౌలర్స్ కూడా చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళు గ్రేట్ స్టార్ట్ ఇచ్చినా కానీ వీళ్ళు దాన్ని పెద్దగా ఫినిష్ చేయలేకపోవడం. ఎస్పెషల్లీ ఫీల్డింగ్ మాత్రం కొంచెం తడబడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే సింగిల్ వచ్చే కాడ ఎక్కువ డబల్ రన్స్ వచ్చినాయి, టుడీలు వచ్చినాయి. అండ్ దాని తర్వాత కొన్ని క్యాచ్లు మిస్ చేశాడు. బట్ క్లాస్ అని ఒక క్యాచ్ మిస్ చేశాడు. బట్ అయినప్పటికీ కూడా అంతే అద్భుతంగా మళ్ళీ సేమ్ అదే క్యాచ్ని పట్టుకొని పెవిలియన్కి పంపించేశాడు. సో అక్కడ కొంచెం మ్యాచ్ కంప్లీట్గా టర్న్ అయింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బౌలర్స్లలో నిన్న ఇంపాక్ట్ క్రియేట్ చేసినటువంటి బౌలర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈశాన్ మలింగా, అండ్ చాలా బాగా బౌలింగ్ చేస్తాడు. కాకపోతే గత మ్యాచ్లలో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. బట్ నిన్న చాలా బాగా వేశాడు. ఇంకొక ఇంపార్టెంట్ ప్లేయర్ ఎవరన్నా ఉన్నారంటే నితీష్ కుమార్ రెడ్డి. సో నితీష్ కుమార్ రెడ్డి వేసినటువంటి స్పెల్ కూడా అద్భుతంగా వేశారు. అంటే పర్ఫెక్ట్ లైన్ ఇన్ లెంత్ తోటి తక్కువ స్కోర్ 4 ఓవర్లు వేసినా కానీ కేవలం 31 రన్స్ ఇచ్చాడు. బట్ కాకపోతే ఇక్కడ మేజర్గా 2 వికెట్లు తీసుకున్నాడు. అండ్ పర్ఫెక్ట్గా మంచి బౌలింగ్ ఉంది. అండ్ ఇప్పటికే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే బౌలింగ్ వీక్ ఉంది ఎస్ఆర్హెచ్ అంది. బట్ ఇక్కడ మాత్రం నితీష్ కుమార్ రెడ్డి, ప్రఫుల్ హెంగే, షాకిబ్ హుస్సేన్, కొంచెం ప్రఫుల్ హెంగే, షాకిబ్ హుస్సేన్ కొత్త ప్లేయర్లు కాబట్టి ఫస్ట్ ఆడుతున్నారు కాబట్టి నేర్చుకుంటున్నారు. ఇన్ కేస్ వాళ్ళు కనుక కొంచెం సెట్ అయితే మాత్రం ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్కి పెద్దగా ఇబ్బంది అయితే డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 4 ముళ్ళ 12, సో 12 ఓవర్లు వీళ్ళు వేసేస్తారు. ఇంకా దానికి తోడు అక్కడి నుంచి వెళ్ళి శివాంగ్ కుమార్ ఉన్నాడు. సో అతను కూడా స్పిన్ చాలా బాగా వేస్తున్నాడు. ఇంకా దీనికి తోడు అభిషేక్ శర్మ నిన్న ఒక ఓవర్ వేయించాడు. బట్ ఎందుకు వేయించాడో తెలీదు. ప్రఫుల్కి ఇస్తే ఆ టైంలో కొంచెం రన్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అది రిస్క్ తీసుకుంటే రివార్డ్ ఏమైనా వస్తుంది అనుకున్నారు. బట్ రిస్క్ అయితే తీసుకున్నారు కానీ రివార్డ్ అయితే రాలేదు. సో ఒక ఓవర్ వేసారు, మంచి స్కోరే కొట్టారు. బట్ ఓవరాల్గా మాత్రం ఇక్కడ కొంచెం సెట్ అవ్వాల్సింది ప్రఫుల్ హెంగే, షాకిబ్ హుస్సేన్ ఇద్దరు కూడా కొంచెం వైడ్ లేకుండా కొంచెం స్లోవర్ వన్స్ అండ్ దాని తర్వాత వాళ్ళ బౌలింగ్ మీద పట్టు సాధిస్తే మాత్రం 2 గుడ్ అని చెప్పొచ్చు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైనటువంటి బౌలింగ్ మాత్రం డెఫినెట్గా వేశాడు. ఎస్పెషల్లీ ఈశాన్ మలింగా కూడా నిన్న మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరిచారు. సో మొత్తంగా ఇది చూసుకున్నట్లయితే టీం అందరి కృషితోటి నిన్న ఈజీగా అంటే 193, 194, 193 అంటే ఇప్పటివరకు ఐపీఎల్ సీజన్లో చెన్నై మాత్రమే ఆ స్కోర్ని కట్టడి చేసుకోగలిగింది. ఇప్పుడు ఆ రికార్డ్ని సేమ్ ఎస్ఆర్హెచ్ఏ మాత్రం డెఫినెట్గా బీట్ చేసింది. అంటే 194ని కూడా ఏదైతే చెన్నై పేరు మీద ఉన్నటువంటి రికార్డ్ని మళ్ళీ ఎస్ఆర్హెచ్ బీట్ చేసిందనే చెప్పాలి. సో నెక్స్ట్ మ్యాచ్లలో కొంచెం ఎస్ఆర్హెచ్ బౌలింగ్ కంబ్యాక్ ఇస్తే ఇంకా ఆబ్వియస్గా మ్యాచ్లు మాత్రం ఈజీగా గెలిచేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మరి నిన్న ఎస్ఆర్హెచ్ గెలవడంలో కీలక పాత్ర ఎవరిదని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.